ఈ దేశంలో వ్యవస్థల పనితీరుకు వ్యవస్థల అద్భుత పనితీరు కనాలి. అద్భుత పనితీరుకు దర్పణం బట్టే ఎన్నో సంఘటనలు మనం చూస్తూనే ఉంటాం. తాజాగా అటువంటిది ఒకటి మన ఆంధ్రప్రదేశ్లో కూడా 5,000 రూపాయల నష్టపరిహారం కోసం 42 సంవత్సరాల పాటు పోరాటం చేయాల్సి వచ్చిన, ఒక రకంగా చెప్పాలి అంటే ఒక అభాగ్యుడు అనాలేమో పాపం. 5,000 నష్టపరిహారం కోసం 42 సంవత్సరాలు పోరాటం చేశారు మహానుభావుడు పాపం. 42 సంవత్సరాల తర్వాత తాజాగా ఏపీ హైకోర్టు తీర్పిచ్చింది. కృష్ణా జిల్లా కలిదిండి మండలం తాడిగడ ఆ గ్రామానికి చెందిన వెంకటనారాయణ అట. ఆయనకి 0.87 సెంట్ల స్థలం ఉంది. దానితో పాటు పక్కన వాళ్ళు అన్ని కలుపుకొని 44 ఎకరాలు ప్రభుత్వం భూసేకరణ కింద ఎప్పుడో తీసుకుందట, 1980s భూసేకరణ కింద. అయితే 1982లో భూసేకరణ కింద తీసుకున్నారు. వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి, ఇస్తామన్నారు, నష్టపరిహారం ఇవ్వాలి. అయితే మిగిలిన కొందరు ఏమన్నారు, ఏం చేశారు, కోర్టుకు వెళ్ళారు, అవి ఇవి చేసి మొత్తం మీద అయితే ప్రభుత్వం నుంచి నష్టపరిహారాన్ని తెచ్చుకున్నారు. ఈ వెంకటనారాయణ ధనవంతుడు కాదు, విద్యాధిక్యుడు కాదు. అందుకని ఏం చేయాలి లేక అధికారుల చుట్టూ తిరుగుతూ ఉండే. తర్వాత పక్క నుండి వాళ్ళు కోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నారు అని అంటే, మీరు దాని ప్రకారం నాకు చెల్లించండి అని చెప్పి అధికారులకు రిప్రజెంటేషన్ రావాలి తిరిగి ఆహా 5,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించలేదు. తిరిగి అలసిపోయి 2009లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. 2009లో 5,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని. ఆ పిటిషన్ తిరిగి విచారణ జరిగి 2023లో సింగిల్ జడ్జి ఒక తీర్పిచ్చారు. 2023లో ఒక సింగిల్ జడ్జి తీర్పిచ్చారు. ఏమని, ఆయన 5,000 రూపాయలు 6% వడ్డీతో, 6% వడ్డీతో కలిపి, అంటే ₹1 వడ్డీ అనుకోండి, 6% అంటే అంతే, ఇంక ₹1 వడ్డీతో కలిపి చెల్లించండి అని. బట్ ఆయన దానికి ఒప్పుకోలేదు. ఎందుకని, 2013లో భూసేకరణ చట్టం వచ్చింది, దాని ప్రకారం చెల్లింపులు జరగాలి. 40 సంవత్సరాల పైన నుంచి పోరాటం చేస్తున్నా, ఇప్పుడు నాకు 81 సంవత్సరాలు మంచానికి పరిమితం అయ్యాను, చాలా క్షోభ అనుభవించాను అని చెప్పి, ఆ కాలంలో 5,000 రూపాయలు అంటే మామూలు విషయంగా క్షోభ అనుభవించాను అని చెప్పి ఆయన సింగిల్ జడ్జి తీర్పు ఒప్పుకోకుండా ధర్మాసనం ముందు అప్పీల్ చేశారు. ధర్మాసనం జస్టిస్ రఘునందన్ రావు, జస్టిస్ హరినాథ్లు కూడినటువంటి ధర్మాసనం, ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ విచారించి ఆయన మానసిక క్షోభను తలుచుకుంటుంటే నిజంగా ఈ కోర్టు షాకు గురవుతోంది. ఎంత దారుణం ఉంటుందా, ఎంత అన్యాయం ఉంటుందా, ఎంత దారుణం. ఆ వ్యక్తి 5,000 రూపాయల కోసం 42 ఏళ్ళు పోరాటం చేస్తున్నారా అని చెప్పి చాలా వ్యాఖ్యలు చేశారు. ఆయనకు 5,000 రూపాయలు వడ్డీతో సహా చెల్లించండి అని చెప్పి తీర్పు చెప్పడం కూడా ధర్మం కాదు. కాబట్టి ఈ హైకోర్టు చొరవ తీసుకొని తీర్పు చెబుతోంది. మొదట 5,000 రూపాయలు తక్షణం 5,000 రూపాయలు ఆయనకు నష్టపరిహారం ఏదైతే రావాలో అది 9% వడ్డీతో కలిపి ఆయనకు చెల్లించండి. అండ్ 2013 అంటే ప్రస్తుతం 2013 చట్టం ప్రకారం, ప్రస్తుతం మార్కెట్ రేటు ప్రకారం అది ఎంత వాల్యూ అయితే ఉంటుందో అంత వాల్యూను ఖచ్చితంగా ఆయనకు చెల్లించాల్సిందే, 4 నెలల్లో చెల్లించండి. అండ్ ఇప్పుడు మీరు ఆయన 81 సంవత్సరాల వయసు, తక్షణం ఇప్పుడు మీరు 5,000 రూపాయలు 9% వడ్డీతో కలిపి ఏదైతే చెల్లిస్తారో ఆ అమౌంట్ కావాలి అంటే 4 నెలల్లో ఆయనకు మార్కెట్ ధర ప్రకారం చెల్లిస్తారు కదా, దాంట్లో కావాలంటే కట్ చేసుకోండి. ఆయనకు మాత్రం మార్కెట్ ధర ప్రకారం 4 నెలల్లోపు చెల్లించాలి. మీరు ఈ పని చేయకపోతే కోర్టు ధిక్కరణ కింద మేమే మళ్ళీ విచారణ చేయాల్సి ఉంటుంది అని. పర్ఫమాల్ ఈ దేశంలో వ్యవస్థల పనితీరు నిజంగానే అద్భుతమయ్యా సార్.